హాయ్ ఫ్రెండ్స్, కొమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్ ఆపరేటర్స్ ఎన్ఓసి అనేది ఏ విధంగా తీసుకోవాలి అండ్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఫ్రెండ్స్, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎన్ఓసి అనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఏమన్నా బాయిలర్ ఆపరేటర్ పోస్టులు పడ్డప్పుడు తప్పనిసరిగా ఆ ఎన్ఓసి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఏదైతే తెలంగాణలో ఉన్న ఆ ఫ్యాక్టరీలో ఉన్న బాయిలరు అది జెన్యూనా కాదా అనేది తెలంగాణ బాయిలర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి ఇది జెన్యూనే, నిజంగానే ఆ బాయిలర్ అక్కడ ఉంది, ఆ ఫ్యాక్టరీ అనేది ఆ ఫ్యాక్టరీలో ఉంది అని చెప్పి వారు నిర్ధారించి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది వాళ్ళు జారీ చేసి మీరు ఆ పర్సన్ కి అనేది ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏదైతే మీరు ఫ్యాక్టరీలో చేశారో ఆ ఫ్యాక్టరీలో ఉన్న నిజంగా ఆ బాయిలర్ సంబంధించిన నెంబరు బాయిలర్ ఉందా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవటానికి మాత్రమే ఆ యొక్క ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అది తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో అడగొచ్చు, కొన్ని సందర్భాల్లో అడగకపోవచ్చు. అండ్ అలాగే తెలంగాణలో ఉన్న బాయిలర్ ఆపరేటర్స్ కి ఆల్రెడీ సెకండ్ క్లాస్ లైసెన్స్, బాయిలర్ ఆపరేటర్ లైసెన్స్ ఉండి ఉన్నట్టయితే ఆ అటెండెంట్స్ కి వాళ్ళు ఫస్ట్ క్లాస్ లైసెన్స్ అప్లై చేసుకుంటానికి కూడా ఈ ఎన్ఓసి అనేది తప్పనిసరి ఫ్రెండ్స్. ఈ ఎన్ఓసి అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ సెకండ్ క్లాస్ ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ఓసి అనేది సర్టిఫికేట్ నెంబరు, సర్టిఫికేట్ క్లాసు, ఏ క్లాసు అనేది వీళ్ళు సబ్మిట్ చేసి బాయిలర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఆ యొక్క ఎన్ఓసి అనేది తీసుకొని ఇక్కడ ఫస్ట్ క్లాస్ లైసెన్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు కూడా మీకు తప్పనిసరిగా ఎన్ఓసి అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ మెడికల్ రిపోర్టు, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉందనేది మెడికల్ రిపోర్టు అండ్ అప్లికేషన్ లో అడిగిన విధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ అప్లికేషన్ అండ్ ఎన్ఓసి ఇవన్నీ కూడా జత చేసి మీరు ఏదైతే ఏ స్టేట్ లో పడ్డా గానీ, ఉదాహరణకి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో పడ్డది, ఆంధ్రప్రదేశ్ లో మీరు బాయిలర్ అటెండెంట్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి తప్పనిసరిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెషర్స్ అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అవసరం లేదు ఫ్రెండ్స్ ఎన్ఓసి అనేది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బాయిలరే కాబట్టి, ఇక్కడ ఫ్యాక్టరీయే కాబట్టి వాళ్ళకి డేటా అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన బాయిలర్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అది నిజంగా జెన్యూనా కాదా అనేది ఇక్కడ వీళ్ళు వెరిఫై చేసేస్తారు వెంటనే, వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి. అందుకనే ఈ యొక్క ఎన్ఓసి అనేది అదర్ స్టేట్ వాళ్ళకి కంపల్సరీ ఫ్రెండ్స్. అదే ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బాయిలర్ ఎగ్జామినేషన్, ఈ బాయిలర్ ఎగ్జామినేషన్ అప్పుడు ఆ బాయిలర్ సంబంధించిన మౌంటింగ్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టేస్తారు ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి అని చెప్పి మిమ్మల్ని చూపించి అడుగుతారు ఫ్రెండ్స్. ఇది వర్క్ ఈ సంబంధించిన మౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుద్ది, ఈ మౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుద్ది అండ్ ఈ మౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుద్ది, అది ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పి అవన్నీ కూడా ఎగ్జామినేషన్ అప్పుడు తప్పకుండా అడుగుతారు ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ మీరు చెప్పిన తర్వాత మాత్రమే మీరు క్వాలిఫై అనేది బాయిలర్ అటెండెంట్స్ కి క్వాలిఫై అనేది అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క పర్సన్ కి బాయిలర్ అటెండెంట్స్, బాయిలర్ నడపే సామర్థ్యం అనేది ఇతనికి ఉంది, ఇతనికి నాలెడ్జ్ అనేది ఉంది అని వాళ్ళు నిర్ధారించుకొని మీకు సర్టిఫికేట్, బాయిలర్ అటెండెంట్స్ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు బాయిలర్ సంబంధించి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. అండ్ అలాగే మీరు బాయిలర్ ఆపరేటింగ్ ఫిజికల్ గా మీరు ఒక 2 years నుంచి 3 years వరకు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్, పక్కాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బాయిలర్ ఆపరేటర్స్ మేము బాయిలర్ ఆపరేటింగ్ మేము ఈ స్టేట్ లో ఉందండి,
మేము వేరే స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ వర్క్ చేయాలంటే ఆ స్టేట్లో మళ్ళీ మేము ఆ విధంగా కూడా మేము ఎన్ఓసి అనేది తప్పనిసరా అని అడుగుతున్నారు. తప్పనిసరి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్టేట్ లో నుంచి వేరే స్టేట్ కి వెళ్ళి మీరు ఆ యొక్క ఫ్యాక్టరీలో ఆ యొక్క ఏదైతే ఉందో బాయిలర్ మీద మీరు చేయాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఎన్ఓసి అనేది ఆ బాయిలర్ సామర్థ్యం, బాయిలర్ నెంబరు, ఏ ఫ్యాక్టరీలో పేరు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి రిక్వెస్ట్ లెటర్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత ఒక చిన్న ఫీ అనేది మీకు కట్టించుకుంటారు. ఆ చిన్న ఫీ కట్టేస్తే మీకు ఎండాజ్ అనేది అయిపోతుంది. అప్పుడు మీరు వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ కూడా మీరు ఏదైతే బాయిలర్ ఉందో ఆ బాయిలర్ మీద మీరు ఆపరేటింగ్ చేసే సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్ వాళ్ళైనా పక్క స్టేట్ వాళ్ళైనా ఏ స్టేట్ వాళ్ళకైనా సరే ఇదే ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కుమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్.